నమస్తే. ఈ సూపర్ మార్కెట్ యొక్క యజమాని చూడాలి. చెప్పండి, నేనే. వారే సార్, మీరు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇక్కడికి వచ్చారంటే నమ్మలేకపోతున్నాను. అసలు మీరు నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. నమస్కారం వదిన గారు. నమస్తే. నేనెలా మిమ్మల్ని మరవగలను? శివ, ఇతను నా బాల్యమిత్రుడు భట్టాచార్య. వీనస్ సిటీలో సూపర్ మార్కెట్ మొదలెట్టారని తెలిసింది, చూడాలని వచ్చాను. అది సరే, ఎలా ఉన్నారు మీరు? వీడు నా మనవడు శివ, వీడి మిత్రులు. నమస్తే తాతయ్య. నమస్తే బాబు. వెళ్ళండి, సంతోషంగా షాపింగ్ చేసుకోండి. నేను నా స్నేహితుడితో మాట్లాడుతూ ఉంటాను. ఓకే మిస్టర్ భట్టాచార్య, థ్యాంక్ యూ వెరీ మచ్. రోమియో డేంజర్ కోసమే వీటన్నిటిని తీసుకెళ్తున్నాం. ఐ హోప్ యూ డోంట్ మైండ్. ఒరే, మీరు ఎవరికైనా వస్తువులు కొనుక్కుని వెళ్ళండి, నాకేమొచ్చింది. కానీ కొన్నదానికి డబ్బులు ఇచ్చి వెళ్ళండి. కానీ డబ్బులు ఇవ్వకుండా ఇక్కడి నుంచి కదలలేరు. మీరు మా గురించి వెళ్ళినట్టున్నారు. మేము రోమియో డేంజర్ మనుషులం. మాకు డబ్బులు ఇవ్వడం అలవాట్లేదు, డబ్బులు తీసుకోవడమే అలవాటు. బాయ్ బాయ్ అంకుల్. అంకుల్, తీసుకున్న డబ్బుని మర్యాదగా తిరిగి ఇచ్చేయండి. ఇంకా ఏ వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నారో వాటికి డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళిపోండి. నీ ఎంట్రీ ఏదో హీరోలో ఉండొచ్చు చిన్న బాయ్, కానీ మా దారికి అడ్డు రాకు, లేదంటే నీ జీరో చేసేస్తాం. కాస్త దారుదులు చిన్న పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇప్పటికైనా డబ్బులు ఇస్తారా, లేదంటే ఇవ్వరా? ఇదిగోండి, తీసుకోండి మీ డబ్బు. మేము వెళ్ళొస్తాం. సారీ. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఫైట్ చేస్తున్నావు నువ్వు. అసలు ఈ ఫైటింగ్ నీకు ఎవరు నేర్పించారు? నేనే కదా నేర్పాను, ఇంకెవరు నేర్పుతారు? డేంజర్, రోమియో డేంజర్. నేను చూడటానికి ఎంత అందంగా ఉన్నా లోపల డేంజర్ అలాగే ఉంటుంది. హ్యారీ, టారీ, ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి. ఎవరి దగ్గర తను తినేస్తున్నారు? ఇలా చూడు హ్యారీ, మనం ఒక చిన్న ప్లేట్ దగ్గర దెబ్బలుతున్నామని తనతో చెప్పొద్దు. తనకు ఆ విషయం తెలిసిందంటే మనల్ని గ్యాంగ్ నుంచి బయట పంపించేస్తారు. నువ్వు చెప్పేది నిజమే. మీరిద్దరు నిశ్శబ్దంగా ఉన్నారేంటి? అసలు మాట్లాడరేంటి? మిమ్మల్ని ఎవరు కొట్టారు? ఈ ఊర్లో మిమ్మల్ని కొట్టేంత ధైర్యం ఎవరికుంది? డేంజర్ రోమియో మనుషుల మీద చెయ్యి వేస్తారా? లేదు బాస్, మమ్మల్ని ఎవరు కొట్టలేదు. అసలు ఏం జరిగిందంటే, మేము సామాన్లన్నీ కొనుక్కొని వచ్చేటప్పుడు మా మోటార్ సైకిల్ అకస్మాత్తుగా కింద పడిపోయింది. మేమిద్దరం బండి మీద నుంచి కింద పడిపోయి దెబ్బలు తగిలాయి. ఓకే, ఇప్పుడు వినండి. మీకోసం ఒక అద్భుతమైన న్యూస్ నా దగ్గర ఉంది. మంచి వార్తే, అదేంటో చెప్పండి బాస్. వీనస్ లో ఒక అద్భుతమైన సూపర్ మార్కెట్ ఓపెన్ చేసినట్టు నేను విన్నాను. దాని పేరు వీనస్ సూపర్ మార్కెట్. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి ఎన్ని సామాన్లు తీసుకురాగలరో అన్ని సామాన్లు తీసుకురండి. మీకు కొనడానికి డబ్బులు అక్కర్లేదు. రోమియో డేంజర్ అన్న పేరు మాత్రమే మీకు సరిపోతుంది. బాస్ మేము అక్కడికి వెళ్తాం బాస్. బాస్ మాకు దెబ్బలు బాగా తగిలాయి కదా, కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత వెళ్తాం బాస్. ఇలాంటప్పుడు ఇంకెవరిని పంపించారంటే మాకు ఒళ్ళు బాగా అయిపోతుంది బాస్. ఓకే, మీ ఇద్దరికి దెబ్బలు చాలా ఎక్కువగానే తగిలాయి. జంగు మంగు, మీరిద్దరూ వెళ్ళిరండి. ఓకే రోమియో డేంజర్, ఈ సంవత్సరానికి కావాల్సినవన్నీ మేము ఇప్పుడే తీసుకొని వస్తాం. ఆల్ ది బెస్ట్.
శివ త్వరగా రా, మళ్ళీ ఆ దొంగలు వచ్చి నా మార్కెట్లో ఉన్న వస్తువులు దొంగిలించుకెళ్ళిపోతున్నారు. సరే తాతయ్య, ఇక ఈ విషయం నేను చూసుకుంటాను. చిన్నపిల్లడా, ఏంటి దారి కట్టంగా? పో, దారి వదిలి పక్క పో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. నీ పేరు ఏదైతే ఏంటి, అది తెలుసుకోవాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు. కానీ మీ గురించి నేను తెలుసుకున్నాను అంకుల్. వీనస్ మార్కెట్ లో ఏవైతే దొంగతనం చేశారో మర్యాదగా తిరిగి చేయండి, లేకపోతే నేను తీసుకుంటాను. చాలు చాలు ఆపు, మేము లేకపోతున్నాం, ఇంక చాలరా. లెగవక తప్పదు కదా అంకుల్. మర్యాదగా మీరు సూపర్ మార్కెట్ లో తాతయ్యకి మీరు దొంగతనం చేసిన వాటికి తీసుకున్న వాటికి డబ్బు ఇచ్చి మర్యాదగా తిరిగి వచ్చేయండి. తప్పకుండా వెళ్ళి ఇచ్చేసి వస్తాం. ఇక మీదట మేము ఏదైనా కొనుక్కోవాలనుకున్నా అక్కడికి వెళ్ళము. ఏమైంది? మీరిద్దరు దెబ్బలతో వచ్చారు? ఎవరు మిమ్మల్ని కూర్చోపెట్టి బాగా దెబ్బలు తిని పంపించినట్టు ఉన్నారు? కాదు బాస్, అక్కడ పోయే దారిలో రోడ్డు ఎవరో తవ్వేశారు, అందువల్ల ఇలా జరిగింది. అవును, పల్టీ కొట్టడం వల్ల వస్తువులను అక్కడే వదిలేసి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి మందు వేయించుకొని వస్తాం హాస్పిటల్కి. హరి మరి మీ ఇద్దరు బైకులు కూడా స్కిడ్ అయ్యాయి ఏంటి బాబు? అదే మా జీపు పడిన చోటే. సరిగ్గా చెప్పావు. మేము అది చెప్పిండు, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి ఉండేవారు కదా, అందుకే చెప్పలేదు. చెప్పు టప్పు, మీరిద్దరూ వెళ్ళండి. ఓకే బాస్. బాస్ బాస్, మా కార్ బ్రేకులు ఫెయిలియర్ అయిపోయినాయి బాస్. బాస్, మా జీప్ టైర్ పేలిపోయి జీప్ అలాగే అప్సెట్ అయిపోయింది బాస్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? సూపర్ మార్కెట్ కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఊతి చేతులతో అక్కడికి వస్తున్నారు? ఒకరికి మోటార్ సైకిల్ రిపేర్ అవుతుంది, ఒకరికేమో జీప్. ఇంతగా ట్రైనింగ్ తీసుకుని మీరు దేనికి ఉపయోగపడలేదు. అతనికి ఎలా తెలుస్తుంది ఓ చిన్న అబ్బాయితో మన ట్రైనింగ్ అంతా అనవసరం అయిపోతుందని? అరే వదలండి బాస్, ఆ ఒక్క మార్కెట్ లో దొంగతనం చేయలేకపోతే ఏమవుతుంది? ఏమవుతుందా? ఇది నా మానానికి సంబంధించిన సమస్య. బాస్, అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, శివ. వాడు చిన్న పిల్లోడు కాదు బాస్, భలే జగడాలో తెలిసినోడు. మా మోటార్ సైకిల్ ఏమీ జారి పడలేదు బాస్, జీపుకి ఏది సమస్య రాలేదు బాస్. ఆ సూపర్ మార్కెట్ శివ యొక్క తాతయ్యదంట. ఎప్పుడు మేము ఆ మార్కెట్కి వెళ్ళినా శివ మమ్మల్ని కొట్టి తరుముతున్నాడు బాస్. ఏంటి? ఈ విషయం నాకెందుకు మీరు ముందే చెప్పలేదు? ఒక చిన్న పిల్లాడికి భయపడి నేను ఇలా ఉండలేను. ఊర్లో ఉన్న అందరికి ఈ డేంజర్ రోమియో ఒక చిన్న పిల్లాడిని చూసి భయపడి వెళ్ళిపోయాడంటే ప్రజలు నా మీద పెట్టుకున్న భయాన్నంతా మట్టి కలిసిపోతుంది. నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ముందు మనల్ని భయపెట్టే ఆ అబ్బాయిని తరిమి కొట్టేయాలి. తర్వాత సూపర్ మార్కెట్ ని మొత్తం అంతా నేలమట్టం చేసి మనం ఎవరో ప్రజలకి చూపించాలి. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడుంటాడో మనం తెలుసుకోవాలి. నేను చూడటానికి ఎంత అందంగా ఉన్నా లోపల డేంజర్ ఇంకా అలానే ఉంది.
శివ, నువ్వు ఆ రోమియోని కొట్టినందుకు తను నిర్ణయించుకొని ఉంటాడు ఇంకెప్పుడు జీవితంలో దొంగతనం చేయకూడదు అని. డేంజర్, రోమియో డేంజరే నా పేరు. నేను చూడటానికి చాలా అందంగా ఉంటాను, కానీ లోపల డేంజర్ ఇంకా అలాగే ఉంటుంది. ఓ, ఈ చిన్న పిల్లాన్ని చూసి భయపడే మీరు ఎవ్వరు సూపర్ మార్కెట్కి వెళ్ళడం చెప్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటావు? ఈ వల మెటల్తో తయారు చేసింది. మీరు ఇందులో నుంచి తప్పించుకోవాలన్నా సరే, మీరు ఇందులో నుంచి తప్పించుకోలేరు. జాగ్రత్త. ఈలోగా నేను ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేసుకొస్తాను. సీ యూ సూన్. హ్యాపీ హ్యాంగింగ్. మనం అనవసరంగా వచ్చి ఇందులో ఇరుక్కుపోయా. ఇక ఇందులోంచి మనం బయటపడలేమనుకుంటాను. నేను ఒక ఐడియా చేస్తాను. డేంజర్, రోమియో డేంజర్. ఇక ఇక్కడ నీ సూపర్ మార్కెట్ ఉండబోయేది లేదు. ఇంకా ఇక్కడ ఏ వస్తువు ఉండబోయేది లేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతుంది, రోమియో డేంజర్ అందమైన వాడు మాత్రమే కాదు, డేంజర్ అయిన మనిషి కూడా అని. వద్దు, ఇలా చెయ్యకండి ప్లీజ్. నా మార్కెట్ని ఏం చెయ్యకండి. ఫోన్ శివ, ఎక్కడున్నావు? త్వరగా రా. నా మార్కెట్ని వీళ్ళు దోచుకుంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఇదిగో నేను వస్తున్నాను తాతయ్య. వద్దు వద్దు. మిస్టర్ భట్టాచార్య, ఇప్పుడు ఈ బుల్డోసర్ తో నీ మొత్తం మార్కెట్ ని కూల్ చేయబోతున్నాను. ఎక్కడ మిమ్మల్ని కాపాడే అబ్బాయి? వద్దు వద్దు ప్లీజ్, ఏం చెయ్యొద్దు. వద్దు, నా మాట వినండి. మీకేం కావాలో తీసుకువెళ్ళండి, కానీ నా సూపర్ మార్కెట్ వదిలేయండి ప్లీజ్. దయచేసి ఏం చెయ్యొద్దు. ఇంకా ఎక్కువ చేతులతో దండం పెట్టు. నువ్వు నన్ను ఎంత బతిమాలకున్నా నీ సూపర్ మార్కెట్ ని కూల్ చేస్తాను. వద్దు వద్దు, నన్ను క్షమించండి. అంకల్, ఫైనల్ గా ఒక వార్నింగ్ ఇస్తాను, మర్యాదగా వెళ్ళిపోండి. వచ్చేసావా శివ? ఏ పిల్లడా, నువ్వెలా తప్పించుకుని వచ్చావు? పిల్లడని మాత్రం చెప్పదు అంకల్. శివ, నా పేరు శివ. బాస్ బాస్, ఇక్కడి నుంచి పారిపోదాం బాస్. వీటితో మనం జగడం చేయలేం బాస్. రండి బాస్, మన వల్ల కాదు బాస్. నోరు మోయ్, వెళ్ళి దెబ్బలాడండి. ఇలాంటి చిన్న పిల్లాడిని చూసి మనం భయపడకూడదు. వెళ్ళండి. ఓకే బాస్. Ah!
హలో అంకుల్, మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తారా ప్లీజ్? ఇంకేం ప్లాను? ఏ ప్లాన్ వేసినా నువ్వు అడ్డొచ్చేస్తున్నావు కదా. ఈ చిన్న పిల్లాడ ఇండి మా మనుషులందరినీ కొట్టేశావే. ఈ ఊర్లో నాకున్న భయం అన్నిటినీ నువ్వు అంతం చేసేసావు. నేను ఈ ఊరిని వదిలి వేరే ఊరికి వెళ్ళిపోతాను. సరే, అయితే ఏ ఊరికి వెళ్తారో చెప్పండి అంకుల్. వేగాస్ నగరా, అక్కడే చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉన్నారని చెప్పి విన్నాను పిల్లడా. అది నా ఊరు, అక్కడ కూడా నేనే ఉంటాను. నేను ఏ ఊరికి వెళ్ళను. నేను ఇలాగే గుండు కొట్టుకుని వేరే ఏదైనా ఊరికి వెళ్ళిపోతాను. హలో పోలీస్ సార్, దయచేసి వీనస్ మార్కెట్కి వచ్చి నన్ను అరెస్ట్ చేసి కాస్త తీసుకువెళ్ళిపోండి. ఇలా చూడండి అంకుల్, ఇక మీరు ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. లేదు లేదు లేదు, నేను ఇక ఎవరికి సమస్య పెట్టను, నన్ను నమ్ము పిల్లడా. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, కానీ నీ లోపల కూడా చాలా డేంజర్ ఉంది పిల్లాడా.